పార్టీని పట్టించుకోకపోతే పట్టుపోతుందని టీడీపీ అధిష్టానం భావిస్తోందా? కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే అసలుకే మోసం వస్తుందని గ్రహించిందా? తాజా పరిణామాలు చూస్తే అలాగే ఉన్నాయి. అందుకే వారానికి ఒక రోజు పార్టీ కార్యాలయం చంద్రబాబు, లోకేష్లలో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు. పార్టీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రతి వారం పార్టీ కార్యాలయానికి వస్తా, నేను రాకపోతే లోకేష్ వస్తారు. ఇది టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పార్టీకి, ప్రభుత్వానికి సమ ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. చెప్పినట్టే చేస్తున్నారు. వారానికో రోజు లోకేష్ అమరావతిలోని పార్టీ ఆఫీసులో ఖచ్చితంగా అందుబాటులో ఉంటున్నారు. ప్రజా దర్బార్ కూడా నిర్వహిస్తున్నారు. ఇకపై తాను కూడా వస్తానంటున్నారు చంద్రబాబు. పార్టీని పట్టించుకోకపోతే కలిగే దుష్పరిణామాలు ఎలా ఉంటాయో చంద్రబాబుకు బాగా తెలుసు. 2019లో ఫలితాలు చూశాక మార్పు వచ్చిందని చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. అందుకే పొలిటికల్ గవర్నెన్స్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అలా అంటున్నప్పటికీ ఎక్కడో పార్టీ క్యాడర్లో ఉన్న అసంతృప్తి చంద్రబాబును ఇబ్బంది పెడుతోంది. దీంతో పార్టీ కార్యాలయానికి వెళ్లడమే కాదు, జిల్లాల పర్యటనలో ప్రభుత్వ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారానికి ఒకరోజు పార్టీ కార్యాలయానికి కేటాయిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమమే ప్రధాన ఎజెండా అంటున్నారు. అయినప్పటికీ కార్యకర్తల్లో ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉంది. తమపై గత ప్రభుత్వం పెట్టిన కేసుల ఎత్తివేతకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదంటున్నారు. తమ చిన్న చిన్న పనులు కూడా కావడం లేదని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది మరింత ఇబ్బంది పెడుతోంది. ఎంత చేస్తున్నా కార్యకర్తలు, పార్టీ క్యాడర్, ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉన్న అసంతృప్తి లోకేష్ కూడా గ్రహించారు. అందుకే లోపాలను సరిచేయాలని ఫిక్స్ అయ్యారు. పార్టీ ఆఫీస్కు రావడం ఒక్కటే ప్రధానం కాదని, కార్యకర్తల సంతృప్తి ముఖ్యమనే లైన్లోకి వచ్చేశారు. పార్టీ పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పార్టీని పట్టించుకోకుండా ఉంటే పట్టుపోతుందని చంద్రబాబు, లోకేష్ బలంగా నమ్ముతున్నారు. అందుకే పార్టీ కార్యాలయాల నిర్మాణం, క్యాడర్ పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. వచ్చే ఎన్నికలకు క్యాడర్ను, కార్యకర్తలను ఇప్పటి నుంచే సమాయత్తం చేసే పనిలో ఉంది టీడీపీ అధిష్టానం.